హాయ్ ఫ్రెండ్స్, ఎప్పటి నుంచి మనం ఎదురు చూస్తున్న టెట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టెట్ నోటిఫికేషన్ వచ్చేసింది. మీరందరూ షార్ట్ నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. చాలా ఫాస్ట్గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. టెట్ కండక్ట్ చేసి మీకు క్వాలిఫై అయిన వారికి డిఎస్సి నోటిఫికేషన్ కూడా వేస్తారని మనకి విడుదలైతే నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీంట్లో సిలబస్, నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులెటిన్, షెడ్యూల్, పేమెంట్ వివరాలన్నీ పూర్తి వివరాలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ టెట్ 2024 నోటిఫికేషన్ పడితే ఆన్లైన్ అప్లికేషన్ అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ఈ టెస్ట్ ఏ విధంగా కండక్ట్ చేస్తారంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనేసి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి 2024 నోటిఫికేషన్ ఇది. ఇదంతా నేషనల్ కౌన్సిల్ టీచర్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది ఏంటని పూర్తి డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇవి 2 విధాలుగా పేపర్ని మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకటి పేపర్ 1 ఏ అండ్ బి, పేపర్ 2 ఇది. దీంట్లో ఏ అండ్ బి 2 విధాలుగా పేపర్లు మేము విడదీయడం జరిగింది. పేపర్ 1 to 5th క్లాస్ వారైతే పేపర్ 1A క్యాండిడేట్ టీచర్ ఫర్ క్లాస్ 6th నుంచి 8th దాకా హ్యాజ్ అపీర్ టు పేపర్ 2A. 1A వాళ్ళు 1 to 5th, 2A వాళ్ళు అయితే 6th నుంచి 8th దాకా అప్లై చేసుకోవడానికి ఉంది. తర్వాత 1Bకి స్పెషల్ ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళు 1 to 5th దాకా స్పెషల్ ఎడ్యుకేషన్ ఎవరు చదివారో వాళ్ళు 1B రాసుకోవచ్చు. తర్వాత 2B రాసుకోవడానికి మనకి 6th నుంచి 8th దాకా స్పెషల్ ఎడ్యుకేషన్ ఎవరు చదివారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే రావడానికి ఈ నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఎగ్జామ్ ఫీజు ఏ విధంగా ఉందంటే 750 రూపాయలు. మనకి ఎలా బాబు మనల్ని ఏంటిది ఎంప్లాయీస్ వేకెన్సీస్ పెంచడం, టీచర్ వేకెన్సీస్ పెంచడం అంటే వీరైతే ఫీజు పెంచారు. మనకి అంతకుముందు అయితే 500 ఉండేది, ఇప్పుడు 750 రూపాయలు చేయడం అయితే జరిగింది. మన దగ్గర నుంచి దూసుకోవడం అయితే జరుగుతుంది. ఇంత ఫీజు ఏ నోటిఫికేషన్ అయితే ఉండదు. ఎస్ఎస్సి వాళ్ళు అయితే 100 రూపీస్ ఉంటుంది. ఇది అందరికీ వర్తిస్తుంది 750 రూపాయలు. దీంట్లో ఎవరికి రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరగలేదు. క్యాండిడేట్ డిఎడ్ చదివినాడు, బిఎడ్ చదివినాడు కూడా మనకి 2 అప్లై చేసుకున్న వారైతే వారికి సపరేట్గా మన ఫీజు అయితే పేమెంట్ చేయవలసింది. ఒకసారి ఫీ పేమెంట్ చేసిన తర్వాత ఇది మనకి రిప్లై వెనక్కి అయితే రాదు. మనకి ఎప్పటి నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందంటే మనకి 8/2 అప్లై చేసుకోవడానికి 8/2/2024 నుంచి 18/2/2024 దాకా అయితే అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే కరెక్షన్కి అయితే అవకాశం మనకి ఇవ్వలేదు. మీరు జాగ్రత్తగా అప్లై చేసుకుని ఇది మీరు అప్లై చేసుకోవాలి. కరెక్షన్ ఎటువంటి మనకి ఇవ్వడం అయితే ఇవ్వలేదు, జరగలేదు కరెక్షన్కి అయితే. ఇది ఎగ్జామ్ క్రైటీరియా ఏ విధంగా ఉందో మీకు ముందుగా చెప్పాను. పేపర్ 1 ఏబీల కింద కండక్ట్ చేస్తారు. పేపర్ 2 ఏబీల కింద కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఆర్సీఐ సిలబస్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకి జిల్లా పరిషత్తుల్లోనూ గవర్నమెంట్ టీచర్, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ వాటిల్లో అయితే మనకి జాబ్ అయితే మనకి టెట్ రాసుకున్న వాళ్ళు ఎలిజిబుల్గా ఉంటారు. టెట్ రాసుకున్న వాళ్ళకి 20% మనకి డిఎస్సిలో మనకి ఎలిజిబుల్ అయితే ఉంటుంది. టీఆర్టీలోను ఇవ్వడం అయితే జరిగింది. పూర్తి వివరాలు ఓసీ వారికి అయితే నీకు పాస్ మార్కులు 60% మార్క్స్ అయితే రావాలి. ఓబీసీ వారైతే బీసీ వారైతే 50 మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్‌పర్సన్ 40 మార్క్స్ ఉన్నవారైతే ఎలిజిబిలిటీ. తర్వాత మార్క్స్ మేము మనకి ఒకసారి మార్క్స్ వచ్చిన తర్వాత మనకి ఇది లైఫ్ టైం దాకా పనిచేస్తుందని దీని నోటిఫికేషన్ అయితే వివరించారు. ఇంకోటి ఏంటంటే ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి నార్మలైజేషన్ ఉంటుంది. అంటే వాళ్ళు కష్టంగా వచ్చింది, ఒకటి తక్కువ వచ్చింది, ఒకటి ఎక్కువ వచ్చింది అని ఏమి ఉండదు. పేపర్ టఫ్నెస్ బట్టి దానికి నార్మలైజేషన్ చేస్తారు. ఆల్రెడీ ఎస్ఎస్సి అదే విధంగా చేయడం జరుగుతుంది కదా, అదే విధంగాను మనకి టెంటేటివ్ షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మరి ఈ విధంగా జరుగుతుంది జరగదు అనేసి దీంట్లో ఏమలేదు, కంపల్సరీ ఏం కాదు. కానీ అప్లికేషన్ సబ్మిట్ చేయడం అయితే కంపల్సరీ. మనకి నోటిఫికేషన్ ఇవ్వడం అయితే 8/2/2024 నోటిఫికేషన్ ఇచ్చారు. పేమెంట్ ఆఫ్ ఫీజు 8/2/2024 నుంచి 17/2/2024 దాకా. ఆన్లైన్ సబ్మిషన్ కోసం అయితే 8/2/2024 నుంచి
18/2/2024 దాకాను. ఆన్లైన్ మోక్ టెస్ట్ మనకి 19/2/2024 మోక్ టెస్ట్ నిర్వహిస్తారు. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే 23/2/2024 నుంచి హాల్ టికెట్ ఇవ్వడం జరుగుతుంది. షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకి పార్ట్ ఏ అండ్ బి, పార్ట్ 2 ఏ అండ్ బి మనకి 27/2/2024 నుంచి 9/3/2024 దాకా 2 సీజన్లో జరుగుతుంది. ఫస్ట్ సీజన్ అయితే మనకి 9:30 కాడ నుంచి 12 గంటల దాకా మార్నింగ్ సీజను, తర్వాత 2:30 నుంచి 5 గంటల వరకు ఈవినింగ్ సీజన్ అయితే మనకి 2 విధాలుగా జరగడం అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. రిలీజ్ ఆఫ్ కీ ఇవ్వడం మనకి 10/3/2024 కీ ఇస్తారు. అబ్జెక్షన్లు ఏమైనా ఉంటే 11/3/2024 అబ్జెక్షన్ పెట్టుకోవచ్చు. రిలీజ్ ఆఫ్ ఫైనల్ కి మనకి 13/3/2024, ఫైనల్ రిజల్ట్ డిక్లరేషన్ 14/3/2024 ఫైనల్ మనకి డిక్లరేషన్ రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో మొత్తం అన్ని ఇవ్వడం అయితే జరిగింది. మనకి నేను ఆల్రెడీ ఫీజు కోసం అయితే మీకోసం చెప్పాను. మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలని దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి పేపర్ ఎప్పుడు జరుగుతుంది, మనకి మార్నింగ్ సీజన్ ఏంటి, ఈవినింగ్ సీజన్ ఏంటని మనకి పేపర్ డ్యూరేషన్ మనకి 2:30 అయితే పేపర్ డ్యూరేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. పేపర్ 1కి ఫస్ట్ నుండి 5th క్లాస్ వరకు పేపర్ 1A, తర్వాత 1 to 5th క్లాస్ పేపర్ 1B, ఇది స్పెషల్ ఎడ్యుకేషన్ వారికి. తర్వాత మనకి 6th నుంచి 8th దాకా పేపర్ 2A, పేపర్ 2B క్లాస్ 6 నుంచి క్లాస్ 8th దాకా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కోసం ఇవ్వడం అయితే జరిగింది. మీరు పేపర్ 1Aకి ఎలాగంటే క్లాస్ 1 నుండి 5th క్లాస్ దాకా ఏ విధంగా ఇంటర్మీడియట్ సీనియర్ సెకండరీ కోసం చదివి ఉండాలి, 50 మార్క్స్ అయితే ఉండాలి. 2 years డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఇంటర్మీడియట్ సీనియర్ సెకండరీ విత్ 45 మార్క్స్ అండ్ 2 years డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చదివిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇంటర్మీడియట్ సీనియర్ సెకండరీ కోసం 50 మార్క్స్, 4 years బ్యాచిలర్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చదివిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ సీనియర్ సెకండరీ విత్ 50 మార్క్స్ అండ్ 2 years డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ కోసం. గ్రాడ్యుయేషన్ అండ్ 2 years డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చదివిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ విత్ లేటెస్ట్ 50 మార్క్స్ ఆఫ్ బ్యాచిలర్ ఎడ్యుకేషన్ బీఈడి చదివిన వారు కూడా మనకి అప్లై చేసుకోవచ్చు. దీనికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ మినిమం 55 మార్క్స్ అండ్ ఈక్వలెంట్ గ్రేడ్ అండ్ 3 years ఇంటర్ బీఈడి ఎంఈడి చదివిన కూడా అప్లై చేసుకోవచ్చు. రిలాక్సేషన్ అప్ టు 5% క్వాలిఫికేషన్ మార్క్స్ వారికి రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీలకి పీజీలు 5% మనకి రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి పేపర్ 1A కోసం అయితే చెప్పడం జరిగింది మీకు. తర్వాత మనకి మినిమం క్వాలిఫికేషన్ పేపర్ 1Bకి ఇంటర్మీడియట్ చదివి ఉండాలి, డైట్ చేసి ఉండాలి, ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. తర్వాత డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ డిఎస్సి చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా డిప్లొమా ఇన్ కమ్యూనిటీ బేస్ రిహాబిలిటేషన్ DCBR చదివిన వాళ్ళు 6 months వారు కూడా అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్ PGDCBR 6 months చదివిన వాళ్ళు కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ మల్టీ రెవల్యూషన్ వర్కర్ MRW 6 months సర్టిఫికేట్ ఉన్నారు కూడా అప్లై చేసుకోవచ్చు. జూనియర్ డిప్లొమా ఇన్ టీచింగ్ డెఫ్ కోసం చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ప్రైమరీ లెవెల్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ వొకేషనల్ రిహాబిలిటేషన్ చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. DHLS కూడా చదివిన వాళ్ళు 6 months సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ సెకండరీ పాస్డ్ RCI రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ చదివిన వాళ్ళు కూడా 6 months సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎనీ అదర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అప్రూవ్డ్ బై RCI ఏదైనా అప్రూవ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి దీనికి ఉంటుంది. మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ టెట్ పేపర్ 2A 6th నుంచి 8th దాకా ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే మ్యాథ్, ఫిజిక్స్, సైన్స్ టీచర్స్కి, బయాలజీ, సైన్స్, సోషల్ స్టడీస్ టీచర్స్కి, లాంగ్వేజ్ టీచర్స్కి అట్లీస్ట్ 50 మార్క్స్ ఇన్ గ్రాడ్యుయేషన్లో ఉండాలి.
పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ బీఈడి చదివిన వారు ఉండాలి. గ్రాడ్యుయేషన్ విత్ లాస్ట్ 45 మార్క్స్ 45 మార్క్స్ ఉండాలి. లీస్ట్ 45 మార్క్స్ ఉండాలి. 1 year బ్యాచిలర్ ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ సీనియర్ సెకండరీ 55 మార్క్స్ ఉండాలి. 4 years బ్యాచిలర్ ఎలిమెంటరీ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు దీనికి. ఇంటర్మీడియట్ సీనియర్ సెకండరీ చదివిన వారు 55 మార్క్స్ ఉన్నారు. 4 years బిఏ బిఎస్సి అది బిఏ బిఏడి ఆర్ బిఎస్సి బిఏడి చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ ఎట్ 55 మార్క్స్ 1 year బిఏడి సోషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ మినిమం 55 మార్క్స్ తో పరంగా బిఏడి ఎంఏడి చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దీని మినిమం పర్సంటేజ్ మనకి మీరు ఇప్పుడు లాస్ట్గా మనకి అప్లై చేసుకున్న ఇప్పుడు చదువుతున్న వాళ్ళు కూడా మేము అప్లై చేసుకోవడానికి ఉంది, ఎలిజిబిలిటీ అయితే ఉంది. లాంగ్వేజ్ టీచర్స్ క్లాస్ 6th నుంచి 8th వరకు కూడా లాంగ్వేజ్ పండితులు అప్లై చేసుకోవచ్చు. దీనికి మినిమం క్వాలిఫికేషన్ టెట్ పేపర్ 2Bకి స్పెషల్ స్కూల్స్కి మాత్రం ఆర్సీ క్వాలిఫికేషన్ సెకండరీ వారు మాత్రం దీనికైతే గ్రాడ్యుయేషన్ బిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ చదివిన వారు, బిఈడి జనరల్ 1 year డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ చదివిన వారు వీళ్ళకైతే అప్లై చేసుకోవడం అయితే చదవండి. నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ నేను మీకు దీని కింద ఇస్తాను, ఒకసారి చదవండి దీనికోసం. తర్వాత మనకి ఏ విధంగా ఉంటుంది పేపర్, ఏ విధంగా ఉంటుంది అంటే పేపర్ 1A క్లాస్ 1 to 5thకి 150 మార్క్స్ అయితే పేపర్ కండక్ట్ చేస్తారు. 2 గంటల 30 నిమిషాల్లో మనకి టైం ఉంటుంది. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అండ్ పెడాలజీ అన్ని 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్. లాంగ్వేజ్ 1 తెలుగు 30 మార్క్స్, 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్కి 30 మార్క్స్, 30 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథ్స్కి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్. ఎన్విరాన్మెంట్ స్టడీస్ అంటే 30 మార్క్స్కి 30 మార్క్స్ ఉంటాయి. ఎన్విరాన్మెంట్ స్టడీమెంట్లో సోషల్ సైన్స్ అన్నీ వస్తాయి కాబట్టి మీరు దీన్ని ప్రిపేర్ అవ్వాలి. కొత్త సిలబసా పాత సిలబసా అని నోటిఫికేషన్లో ఇవ్వలేదు మాత్రం, అందుకని మీరు 2 చదవాలి. దీని ఏమైనా నోటిఫికేషన్ అప్డేట్ వస్తే నేను మీకు చెప్పడం జరుగుతుంది. టోటల్ 150 MCQ ఉంటుంది, 150 మార్క్స్ ఉంటాయి. మీరు దీనికి మనకి హౌ టు చూస్ లాంగ్వేజ్ కూడా మీరు తెలుగు కానీ ఉర్దూ కానీ హిందీ కానీ కన్నడ కానీ తమిళ్ కానీ ఒడియా కానీ మీరు పెట్టుకోవచ్చు దీన్ని రాసుకోవడం కోసం. మీరు దీంట్లో మనకి చాలా ఏ విధంగా వస్తాయి ఏంటని ఇవ్వడం జరిగింది. పేపర్ 1Bలో స్పెషల్ స్కూల్స్కి చిల్డ్రన్ డెవలప్మెంట్ అండ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ రావడం అయితే జరుగుతుంది. పేపర్ 1 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ తెలుగు ఉంటుంది. మీరు పెట్టుకోవచ్చు తెలుగు కానీ ఉర్దూ కానీ ఏం పెట్టుకుంటే అది రాయొచ్చు. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ ఉంటుంది కంపల్సరీ, 30 MCQ ఉంటుంది, 30 మార్క్స్ ఉంటాయి. మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ ఉంటాయి. ఎన్విరాన్మెంట్ స్టడీమెంట్స్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ ఉంటాయి. టోటల్ 150 మార్క్స్ ఉంటాయి. పేపర్ 2Aకి ఫర్ క్లాస్ 6th క్లాస్ 8th నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150, 230 2 గంటల 30 నిమిషాలు ఉంటుంది మనకి. చిల్డ్రన్ డెవలప్మెంట్ దానికోసం 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ సేమ్ పైన విధంగా ఉంటుంది. తర్వాత 4thలో వచ్చి మ్యాథమెటిక్స్ సైన్స్ టీచరు, సోషల్ స్టడీ టీచరు, లాంగ్వేజ్ టీచర్లకి మాత్రం 60 MCQ ఉంటాయి, 60 మార్క్స్ వాళ్ళకి ఉంటుంది. తర్వాత పేపర్ 2Bకి మాత్రం వీళ్ళ స్పెషల్ డ్రైవ్, వీళ్ళ చిల్డ్రన్ డెవలప్మెంట్ అండ్ పెడాలజీ 30 మార్క్స్ 30 క్వశ్చన్స్. ఒక లాంగ్వేజ్ 1 తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. 30 MCQ 30 మార్క్స్ ఉంటుంది. లాంగ్వేజ్ 2 30 MCQ 30 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత కేటగిరీ డిజేబిలిటీ స్పెషలిస్ట్ అండ్ పెడాలజీ కూడా 60 MCQ ఉంటుంది, 60 మార్క్స్. ఇది స్పెషల్ డ్రైవ్ 150 MCQ ఉంటుంది, 150 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు లాంగ్వేజ్ ఏదైనా పెట్టుకోవచ్చు, దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత పేపర్ 1 క్వశ్చన్స్ బిలో ఏ విధంగా ఉన్నాయంటే చిల్డ్రన్ డెవలప్మెంట్ పెడాలజీ 30 మార్క్స్ సేమ్ ఆల్రెడీ పైన చెప్పిన అదే విధంగానే ఉంటాయి. మ్యాథమెటిక్స్ కంటెంట్ 24, పెడాలజీ 6, బయాలజీ సైన్స్ కంటెంట్ 12, పెడాలజీ 3. తర్వాత ఫిజికల్ సైన్స్ కంటెంట్ పెడాలజీ 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సోషల్ స్టడీస్కి కంటెంట్ 47, పియాలజీ 12, లాంగ్వేజ్ కంటెంట్ 47, పియాలజీ 12, 150 మార్క్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. సిలబస్ మీకు NCERT బుక్స్
ఎస్సీఆర్టీ బుక్స్లో ఏ విధంగా ఉన్నాయో చదవండి. తర్వాత బీఈడీలో ఉన్నాయి మనకి పిడాలజీ కోసం చేసుకునే అన్నీ మాత్రం దాంట్లో మీ బీఈడీలో ఇచ్చారు ఆ విధంగా ఉంటాయి. దీంట్లో క్వాలిఫికేషన్ అవ్వడానికి అయితే మాత్రం 60 మార్క్స్ నుంచి 60% అయితే ఉండాలి, అంటే 90 మార్క్స్ కంపల్సరీ వచ్చి ఉండాలి. తర్వాత 75 మార్క్స్ బీసీ వాళ్ళకి రావాలి. తర్వాత ఎస్సీ ఎస్టీకి 40% ఉంటే సరిపోతుంది. 40+ దాంట్లో ఒక 20 మార్క్స్ 60 మార్క్స్ ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు టెట్కి. ఎలిజిబుల్ కావడం కాదు ముఖ్యం, దీంట్లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటే మీకు డిఎస్సిలో టీఆర్టీలో మీకు మార్క్స్ అయితే కలుగుతాయి. కాబట్టి దీన్ని బాగా ఎక్కువ మీరు స్కోర్ చేయడం కోసం, తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేయడం కోసం అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఎగ్జామినేషన్ ఎలా ఫిల్ చేయాలి ఏంటని నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఓకే, మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.